హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే ధర్మస్థల మంజునాథ స్వామి దేవాలయం. ఇది మనకు కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం నుంచి 60 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. మేము కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో దర్శనం జరిగిన తర్వాత ఇక్కడికి అయితే బయలుదేరి వచ్చేసరికి మాకు దాదాపుగా మధ్యాహ్నం 12 అయిందండి. ఆ కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వీడియో కూడా మన ఛానల్లో ఉంది, తప్పకుండా చూడండి. కర్ణాటక రాష్ట్రంలో దక్షిణ కన్నడ జిల్లాలో బెల్తంగడి తాలూకాలో నేత్రావతి నది తీరానైతే ఈ దేవాలయం అయితే ఉంది. మొదటగా ఈ దేవాలయాన్ని చూడగానే ఒక పురాతనమైన భవనం లాగా అనిపించింది. ఎందుకంటే మనం ఇప్పటి వరకు చూసిన అన్ని దేవాలయాలన్నీ గోపురాలతో రకరకాల శిల్పకళతో ఉన్నాయి. ఈ దేవాలయానికి అలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా చాలా ప్రశాంతంగా చాలా అద్భుతంగా అయితే ఉందండి. ఇప్పుడు మీరు చూసేదేనండి ఆ దేవాలయము. చూడండి, చాలా అద్భుతంగా ఉంది కదండి. ఇప్పుడు ఈ ఆలయ చరిత్రనైతే మనం తెలుసుకుందాము. ధర్మస్థలలోని శివలింగం గ్రామదేవత అయిన అన్నప్ప దైవం చేత ప్రతిష్ఠించబడిందని పురాణాలు చెప్తున్నాయి. ఒకప్పుడు హెగడే కుటుంబం శివలింగ ప్రతిష్ఠ చేయాలని సంకల్పించినప్పుడు అన్నప్ప దైవం శివలింగాన్ని తీసుకువస్తానని చెప్పి అక్కడి నుంచి అంతర్ధానం అయ్యాడు. మరుసటి నాడు ఉదయం లేచేసరికి హెగడే కుటుంబం వెలుపల శివలింగం ప్రతిష్ఠించబడి ఉంది. ఆ తరువాత ఆ శివలింగాన్ని మంగుళూరు ఆలయంలో ఉన్నదని తెలిసింది. ఆ తరువాత అన్నప్ప దైవం ఎవరికీ కనిపించలేదు. ప్రస్తుతం ధర్మస్థల ప్రజలందరూ కూడా అన్నప్ప దైవాన్ని గ్రామదేవత అయిన పంజుగిగా భావిస్తారు. ధర్మస్థల అంటే కేవలం బౌద్ధులకు మాత్రమే నిలయం కాదు, సమాజం పట్ల ఎన్నో మంచి పనులు చేస్తూ ధర్మ సంస్థాపనకి కృషి చేస్తూ ఉంది. మనకు ఈ ధర్మస్థల గురించిన పురాణం ప్రకారము పూర్వము ధర్మస్థలను మల్లర్మడిలోని కండువగా పిలిచేవాళ్ళు. తరువాత అది బెల్తంగడిలో ఒక గ్రామంగా మారింది. జైన సైనిక అధికారి పెరుమన్న అతని భార్య అమ్ము వారు నిడంబరతో ఆరాధనీయతో వచ్చిన వారికి సేవలు చేస్తూ ఉండడం వల్ల గ్రామ ప్రజల చేత గౌరవించబడ్డారు. గ్రామస్తుల పట్ల ప్రేమ ఔదార్యం చూపించేవారు. పురాణ కథనం ప్రకారము ధర్మదేవతలు ధర్మరక్షణ కోసము ధర్మస్థాపన ప్రచారం కోసము అన్వేషిస్తూ ఈ దంపతుల గృహానికి విచ్చేశారు. ఆ దంపతులు వారిని పూజించి గౌరవించి సేవలు చేశారు. పూజకు ప్రసన్నులైన దేవతలు ఆ రోజు రాత్రి వారి కలలో కనిపించి వారి గృహాన్ని ధర్మదేవతలకు సమర్పించి వారు ధర్మదేవత సేవ చేస్తూ ఉండాలని ఆదేశించారు. వారు మారు మాట మాట్లాడకుండా ఆ ఇంటిని ధర్మదేవతలకు సమర్పించి మరొక గృహాన్ని నిర్మించుకున్నారు. అది ఇప్పటికీ కూడా అలానే ఉంది. ధర్మదేవతలు తిరిగి పర్గాడే కుటుంబానికి కలలో కనిపించి కలారహు, కలార్కలి, కన్యాకుమారి, కుమారస్వామి అనే దైవాలకు విడివిడిగా దేవాలయాలు నిర్మించాలని ఆదేశించారు. ధర్మదేవతలు హెగ్డే కుటుంబానికి కలలో కనిపించి దైవవాక్కు పలికించడానికి 2 వ్యక్తులను తీసుకురమ్మని, అలాగే 4 వ్యక్తులను హెగ్డే కుటుంబానికి సహాయకులుగా నియమించమని ఆదేశించారు. దైవవాక్కు పలికే వారిని దేరాపరిత్య మనోవిలిత్యాది అని అయితే పిలుస్తారు. ప్రత్యుపకారంగా పర్గాడే కుటుంబానికి రక్షణ, విస్తారమైన ధర్మము, క్షేత్రానికి గుర్తింపు ఇస్తామని ధర్మదేవతలు పలికారు. పర్గాడే ఆలయాన్ని నిర్మించాలని అనుకొని బ్రాహ్మణులను పిలిచి అవసరమైన కార్యక్రమాలు జరపమని కోరారు. ఆలయం పక్కన ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించమని పూజారులు పర్గాడే కుటుంబాన్ని కోరారు. అన్నప్ప స్వామిని పంపి శివలింగాన్ని ప్రతిష్ఠింపచేశారు. అన్నప్ప స్వామి శివలింగాన్ని మంగుళూరు సమీపంలోని కద్రి నుంచి మంజునాథ స్వామిని అయితే ప్రతిష్ఠించారు. ఫలితంగా శివాలయం చుట్టూ మంజునాథేశ్వర స్వామి దేవాలయాన్ని అయితే నిర్మించారు. 6వ శతాబ్దంలో దేవరాజ హెగ్డే ఉడిపిలోని శ్రీవాదరాజస్వామిని ఈ ప్రాంతానికి ఆహ్వానించారు. అక్కడికి సంతోషంగా వచ్చిన శ్రీవాదరాజస్వామి భిక్ష స్వీకరించడానికి నిరాకరించారు. మంజునాథుని విగ్రహం వేదవితో ప్రతిష్ఠించకపోవడమే అందుకు కారణంగా ఆయన చెప్పారు. అప్పుడు దేవరాజ హెగ్డే గారు మీరే స్వయంగా స్వామివారిని పునఃప్రతిష్ఠ చేయాలని కోరగా శ్రీవాదరాజస్వామి సరైన పూజలు నిర్వహించి పునఃప్రతిష్ఠ చేసి ఈ ప్రాంతానికి ధర్మస్థల అనే పేరునైతే పెట్టారు. ధర్మస్థల అంటే మతం, ధర్మం ఉండే ప్రదేశం అని అర్థం. ధర్మస్థల నిస్వార్థ సేవకు చిహ్నంగా నిలుస్తూ ఉంది ఇప్పటికీ కూడా. దేవాలయం లోపలికి మొబైల్ తీసుకొని వెళ్ళే అవకాశం లేదండి. మూల విరాట్ అయితే ఈ విధంగా ఉంటారు. అలాగే ఇక్కడ అన్నపూర్ణ అనే భోజనశాల ఉంటుందండి. ఎంతో మంది భక్తులకు ఉచితంగా ఆహారాన్ని సమర్పిస్తూ ఉంటారు. అలాగే ఈ దేవాలయం పరిధిలో ఎన్నో హాస్పిటల్స్, అలాగే కొన్ని స్కూల్స్, యోగా సెంటర్ ఇవన్నీ కూడా నిర్వహిస్తారు.
అందిస్తున్నారండి. ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రాథమిక పాఠశాలను కూడా దత్తత తీసుకుని పేద విద్యార్థులందరికీ కూడా ఉచితంగా విద్యను అయితే అందిస్తున్నారు. ఇక్కడ ఉండడానికి మనకి రూమ్ కాస్ట్ కూడా చాలా తక్కువ అండి. 100 రూపాయల నుంచి 400 లోపే మంచి రూమ్స్ అయితే ఉంటాయండి. అలాగే ఇక్కడ మనకు మంజుషా మ్యూజియం అని, మంజుషా కార్ మ్యూజియం అని 2 ప్రాంతాలు ఉంటాయి. అక్కడైతే రకరకాల కార్లు అయితే ఉంటాయి, చూడొచ్చునండి. మీ అందరికి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. వీలైతే ఈ ప్రాంతాన్ని తప్పకుండా సందర్శించండి.